హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకంపై ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు, ఎలాంటి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి, డబ్బులు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హులైన మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్న ఈ పథకాన్ని ప్రారంభించలేదు. కాబట్టి ఈ సంవత్సరంలో ఒకేసారి 18,000 రూపాయలు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దీని మీద అప్డేట్స్ రావాల్సి ఉంది. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన 59 సంవత్సరాల లోపు మహిళలకు అలాగే డోక్రా మహిళలకు కూడా ఈ పథకం వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తుది అర్హతలు, దరఖాస్తు తేదీ, డబ్బులు జమ చేసే తేదీపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మహిళలు రేషన్ కార్డు, ఈకేవీసీ, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, జనన ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటి అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవచ్చు. ఆధార్కు 10 సంవత్సరాలు పూర్తయితే అవసరమైన అప్డేటు చేయించుకోవడం, బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉండడం, ఆధారు మరియు మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిది. ఈ పథకంపై ప్రభుత్వం విధి విధానాలను సిద్ధం చేస్తున్నట్లు వచ్చిన సమాచారంలో పేర్కొనబడింది. అప్లికేషన్ ప్రక్రియ ఈ ఆగస్టు 31వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని అప్లికేషన్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి. సడన్గా ఎప్పుడైనా కూడా ఈ పథకానికి సంబంధించి అప్డేటు రావచ్చు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.